ఉమ్, సో ఇక్కడ మనకి ఢా కనిపిస్తుంది. ఈ ఢాకి కా ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అవునా? ఉమ్, అంటే ఉమ్, ఇక్కడ ష ఢ. సో ఉమ్, వాటికి ఏమి పరంగా ఉండాలి? సకారం పరంగా ఉండాలి. ఉమ్. ఓకే, సకారం పరంగా ఉండాలంటే ఏం సూత్రం చెప్పుకుంటాము? ఏమంటాం? సకారం పరం అంటే ఏమంటాం దాన్ని? సి. 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 ఉత్తమం. తర్వాత ఈ రెండు, అవునా? ఈ ఆ, రెండు స్థానాల్లో అంటే అవి రెండు కూడా ఎందులో ఉన్నాయి? షష్ఠి. షష్ఠి ఆ. ద్వివచనం ఎలా చెప్తాము? షఢోహ. మ్మ్. ఓహో. ఆ, సో వీటికి ఏం ఆదేశం వస్తుంది? కా ఆదేశం ఆ, వస్తుంది సా స్థానములో. ఆ, ఆ, పరములో, సకారం పరములో. పరంలో ఉంటే లో ఉంటే సకారము పరములో ఉంటే కకారం షఠోహ ఆదేశం వస్తుంది. స్థానంలో స్థానంలో వస్తుంది. కానీ ఢకార స్థానంలో కానీ మ్మ్. కకారం ఆదేశం అవుతుంది. అంతే. ఓకే. సకారం పరంగా ఉండాలి. మ్మ్. సో ఇక్కడ మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఇక్కడ రాసాను చూడండి, షష్ఠి, ప్రథమ, ఉమ్, సప్తమి. ఇప్పుడు మీరే చూసి చెప్పండి. షఢోహో కసి. ఆ, మ్మ్. ముందు లిఖ్ ధాతువు తీసుకున్నాం మన్నే, దానికి స్లీప్ అదంతే లిఖ్ కదా, అదంతే కదా. నేను బిగినింగ్ నుంచి చెప్తున్నా వద్దు చూడండి వద్దు మన్నే లిఖ్. వద్దు. ఆ, ఆహా. ఆ, మిమ్మల్ని అడిగింది సూత్రం గురించి అడిగినాము. షఢోహో కసి. ఆ, ఏమంటున్నాం ఇక్కడ? షకారంకు ఢకారంకు పరంలో సకారం ఉంటే మ్మ్. అప్పుడు మ్మ్. ఇది షకారమునకు కకారము మ్మ్. ఢకారం, ఆదేశంగా వస్తుంది. ఢకారానికి కూడా కకారం ఆదేశం అంతే. కాకు షకారానికి గాని ఢకారానికి డకారానికి కూడా గాని కా కకారము ఆదేశం. ఓకే. అంతే. ఆదేశంగా వస్తుంది. అంతే. ఓకే అర్థమైందా? మేడం. అయింది మేడం. ఉత్తమం. షఢోహో. అంతే. ఇప్పుడు నేను మీకు సూత్రం చెప్పానా, మీరే చెప్పారా? మీరే చెప్పినారు మీరు ముందు. చెప్పించారు, మీరు చెప్పించారు. మీ నోటి ద్వారా మేము చెప్పాము. షడ రావాలి కదమ్మా, మాకు చేత రావాలి కదా, ఇప్పుడు వస్తుంది. అంతే. షఢోహో కసి. కసి. ఆ, సో అయితే నేను చెప్పినా కూడా మీకు ఆ సూత్రమే గుర్తు లేకుండా మీరు టకటక చెప్పేసిండ్రు కదా, ఉమ్. అవునా? అంటే అంటే ఎట్లా అర్థం చేసుకుని అంటే మన్నే లిహ్ మూలధాతువు, దానికి చ్లి ప్రత్యయము. ఎప్పుడు ఏం లుంగ్ చెప్తున్నారు? ఓకే ఓకే, అట్లా కాదు, అట్లా చెప్పొద్దు. ఏం చెప్పాలి? ఫస్ట్ లింగ్ లింగ్ అనే ధాతువుని లుంగ్ లకారంలో చేస్తున్నాం. లుంగుల. లింగ్ ఓకే, లకారం ఫస్ట్ కూడా ఏం చేస్తున్నాం. రావాలి? ఒక్క నిమిషం. ఫస్ట్ ఆ, లిహ్ తర్వాత లుంగ్ ఉంటది. ఆ తర్వాత సెకండ్ స్టెప్ నుంచి మనం ఇక్కడ రాసినాం. ఆ, ఓకే. అదే అదే మన మీరు ఇది రాసిందే రాసుకున్నాం అనమాట. అందుకు అదేలే. ఇక్కడ పైన అది ప్లస్ రాసుకోండి. లుంగులు పెట్టుకోవాలి ఫస్ట్. ఇక్కడ అది ఉంటేనే వేరే ప్రత్యయం వస్తుంది. లిహ్ పనిచి రాసుకోమంటారా? లిహ్ ప్రత్యయం, లిహ్ ధాతువును అవునా కదా లుంగు ప్రత్యయంలో లుంగు లకారంలో చెప్తున్నాం. ఏంటి లుంగు లకారంలో ప్రథమ లుంగు పురుష. లుంగు లకారం అంటేనే కదండి మనకి చిలీస్ తీసుకొచ్చాము. అంతే, అది లుంగు ఉంటేనే వస్తుంది, అది లుంగు లేకపోతే రాదు. వస్తుంది. సో అలా అనమాట. ఓకే, మీ అందరికీ అర్థమైంది కదా? మళ్ళీ ఒక్కసారి నేను చెప్తాను, వినండి. లింగ్ చెప్పండి మంచి. లిహ్ ధాతువుకి లుంగు లకారాన్ని తీసుకొస్తున్నప్పుడు ప్రత్యయం ఏమొస్తుంది? ఛ్లి అనేది ప్రత్యయం వస్తుంది. ఓకే. సో ఇప్పుడు మనం ఎలా చెప్పుకోవచ్చు దీన్ని అంటే ఆర్ధధాతుక వికరణ ప్రత్యయం అని చెప్పొచ్చు. ఓకే. సో ఈ ఆర్ధధాతుక వికరణ ప్రత్యయం దేని ద్వారా వచ్చింది? లకారం ద్వారా వచ్చింది, ధాతువు ద్వారా రాలేదు. ఓకే. సో మనం ఇంతకుముందు గణాలకి చెప్పుకున్నప్పుడు ఏం చేసాము? ధాతువు ద్వారా వికరణ ప్రత్యయాలు వచ్చినాయి. అర్థమైందా? ఇప్పుడు షప్ కానీ, షన్ కానీ,ష్నా కానీ, తర్వాతష్నం కానీ, సో ఊ కానీ, ఇవన్నీ వచ్చాయి దేని ద్వారా? ధాతువు ద్వారా. ఓకే. సో అవన్నీ కూడా సార్వధాతుక లకారాలవి, సార్వధాతుక గణాలవి. ఓకే. సో సార్వధాతుక గణాలకి ఏమొచ్చాయి? ధాతువుల ద్వారా వికరణ ప్రత్యయం వచ్చింది. ఇవి ఆర్ధధాతుకాలు. ఓకే. లట్, లోట్, లంగ్, విధిలింగ్, ఈ నాలుగింటిని వదిలేసి మిగతావన్నీ కూడా ఏంటివి? ఆర్ధధాతుక లకారాలు. ఓకే. సో లట్, లోట్ చెప్పండి మునిగారు. లట్ లోట్ లంగ్ విద్లింగ్. సో అవేంటివి? అవి సార్వధాతుకాలు. ఇప్పుడు వారు చెప్పినవేంటివి? లట్, లోట్, లింగ్ లంగ్, లంగ్ విద్లింగ్. లంగ్ విధిలింగ్ సార్వధాతు. లంగ్, విధిలింగ్, ఇవన్నీ కూడా ఏంటివి? సార్వధాతుక. సార్వధాతుక.
సో మిగిలినవన్నీ కూడా ఏంటివి? ఆర్ధధాతుకాలు. అర్ధాత్కాలు. సో ఇప్పుడు లుంగ్ అనేది ఏంటిది? లుంగ్ అనేది ఆర్ధధాతుకం. అర్ధాత్కం. ఇక్కడ 4 ఉన్నాయి కదా, లట్ లోట్ లంగ్ విధిలింగులో లుంగ్ వచ్చిందా? లేదు. రాలేదు. లేదు. కాబట్టి అదేమైంది? ఆర్ధధాతుకమైంది. ఆర్ధధాతుకం. సో ఆర్ధధాతుకం అది ఎప్పుడైతే అయ్యిందో దానికి ఆ లకారానికి వచ్చినటువంటి ప్రత్యయం ఏంటిది? ఛ్లి. ఇది ఛ్లి. ఏమంటాము? లకార వికరణ ప్రత్యయం. ఏమంటాం దీన్ని? లకార వికరణ ప్రత్యయం. లకార వికరణ ప్రత్యయాలు దేనికి వస్తాయి? ఏ ఆర్ధధాతుకాలు. ఆర్ధధాతుక లకారాలు. ఉత్తమం. లకార వికరణ ప్రత్యయం ఏంటది? ఛ్లి. ఓకేనా? సో మరి ఇది స్నమ్, తర్వాత స్న, షప్ ఇవన్నీ దేనికి వస్తాయి? సార్వధాతుకాలకు వస్తాయి. సార్వధాతుక లకారాలకు. మరి అవి ఏంటివి? అవి సార్వధాతుక లకారాలకు వస్తాయా? కర్తరి ప్రత్యయాలు. గణాన్ని బట్టి వస్తుంది అది. గణాశ్రితము ఇవి లకారాశ్రితము. కరెక్ట్. ఓకేనా? సార్వధాతుకాలకు వచ్చేటువంటివేమో ఏంటివి? అవి గణాశ్రితం. వికరణ ప్రత్యయం వచ్చేది దేనికి వస్తుంది? గణాలకి. ఏమేం గణాలు మరి అవి? 1, 4, 6, 10. చెప్పండి. 1, 4, 6, 10. 1, 4, 6, 10. వీటికి వస్తుంది అనమాట. మరి ఇది ఇక్కడ ఒక నిమిషం. ఈ 1, 4, 6, 10 గణాలు అనమాట. ఈ గణాలు ఏమేం గణాలు మరి? భాదిగణము, దివాదిగణము, తుదాదిగణము, చురాది లాస్ట్. వాది తుచు. ఏంటి? తుచు. అంటే వాదిగణము, దివాదిగణము, తుదాదిగణము, చురాదిగణం. తుచు. వాది తుచు. 1, 4, 6, 10. సో వాటికి వచ్చేవి వికరణ ప్రత్యయాలు. ఓకేనా? తర్వాత ఛ్లి, తర్వాత స్యా. స్యా అనేది ఏంటిది? అది భవిష్యత్ కాలం ప్రత్యయం. ఆర్ధధాతుకం కాబట్టి లకార ప్రత్యయం. అవునా? ఏ లకారానికి వస్తుంది అది? లిట్. భవిష్యత్ కాలం. తర్వాత తాస్. తాస్ దేనికి వస్తుంది? విధిలింగ్. తాసు లింగ ప్రత్యయం. అది లింగ ప్రత్యయం. లుట్. లుట్. తాస్ దేనికి వస్తుంది? లుట్. లుట్ లకారం. ఓకే. రీలుటోహో. ఏంటది? రీలుటోహో. శతాసి. శతాసి లుటోహో. అంటే ఈ ఇది లుట్. తాస్ దేనికి? లుట్ లకారానికి. అంటే లుట్ లకారానికి వికరణ ప్రత్యయం ఏంటి? తాస్. ఓకే. రెట్ లకారానికి స్యా. తర్వాత ఎక్కడ రాస్తున్నారు? పైన మీరు ఫిట్ స్క్రీన్ చేసుకోండి. ఓకే మన్ని. సో దాంట్లో మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది. రైట్ సైడ్ అన్ని ఇక్కడ రాశాను. తాస్ వచ్చేసి ఇవి వరుసగా రాసుకుందాము. ఈ లింగ వరుసగా రాసుకుంటారా? బాగుంటుందమ్మా. 10 లెక్కలనే రాసుకుంటా అయిపోతుంది. రాసుకోండి. ఫస్ట్ మీరు మేడం చెప్పేది వినండి. విన్న అదే కదా, తర్వాత రాయడము 5 minutes లో తర్వాత. రాసుకోవచ్చు. అదే ఎప్పుడు ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేసేది వినే దాని మీద. అంతే. సో అప్పుడు మనం చెప్పాలనుకున్న పాయింట్స్ కూడా మిస్ అవుతాం అనమాట. ఓకే. సో లట్, లోట్, లంగ, విధిలింగ అన్ని కూడా ఇవేంటివి? వీటికి వచ్చే సార్వధాతుకాలు ఇవి. సార్వధాతుక లకారాలు. వీటిని ఏమంటాము? లకారాలు. సార్వధాతుక లకారాలు. సో ఇది ఎలా సార్వధాతుకమైంది అనేది ఇంకో చాప్టర్, అది మళ్ళీ చెప్పుకుందాము. ఓకే. అన్నీ కూడా మరి తింగ్ ఉంటుంది, తింగ్ ఉంటుంది కదా. తింగ్ ప్రత్యయం ఎనీవే అన్నిట్లో ఉంటుంది. ఆర్ధధాతుకాలకు కూడా తింగ్ ఉంటుంది. అవునా? సో మరి దాన్ని ఆర్ధధాతుకం అని ఎందుకన్నాం? మనం తింగ్ షిత్ సార్వధాతుకం అని పేరు ఆల్రెడీ చెప్పుకున్నాము. అది తింగ్ ఉంటే మన ఆర్ధధాతుకం ఎలా అయ్యింది? ఇవన్నీ విషయాలు రేపు మాట్లాడుకుందాం. రేపంటే నెక్స్ట్ వీక్ కదా.
అలాగేమని. సో ఈరోజు కొంచెం టైం ఎక్కువ లేదు, మనకి కొంచెమే ఉంది. ఇది ఏదైతే స్టార్ట్ పెట్టామో అది కంప్లీట్ చేద్దాం. యాక్చువల్గా ఈ సూత్రం మళ్ళీ కంప్లీట్ కాలేదు కదా. సరే, తర్వాత ఇప్పుడు చెప్పిన మూడింటికే రాసుకోండి, ఇంకా మిగతా వద్దు. లట్టికేంటి వికరణ ప్రత్యయము, లకార వికరణ ప్రత్యయం అని రాసుకోండి. లకార వికరణ ప్రత్యయం. లట్టికేంటి స్యా. ఓకేనా. తర్వాత లొట్. లొట్టికి లకార వికరణ ప్రత్యయం ఏంటి? తాస. టాస్. టాస్. ఇది కూడా అదే రాసుకోండి, పక్కన లకార వికరణ ప్రత్యయం అని రాసుకోండి. రాసి. అయితే అప్పుడు మీకు మంచిగా గుర్తుండిపోతుంది. తర్వాత లుంగ్. మనం ఇప్పటి వరకు చేసిందంతా కూడా లుంగ్, అవునా. లుంగ్కి ఏంటి వికరణ ప్రత్యయం? చ్లీ. ఈ చ్లీ అనేది ఎన్ని రకాలుగా మారుతుంది రాసుకోండి. ఇక్కడ అన్ని 4 పెట్టేసి మీకు తెలిసిన ఏంటి? క్సా. ఫస్ట్ ఏమొచ్చింది? క్సా వచ్చింది. తర్వాత ఏమొచ్చింది దానికి? అపవాదంగా ఏమొచ్చింది? సిప్. సిప్. సిచ్. స్విచ్. స్విచ్. సిచ్. తర్వాత అంగ్. 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 ఇంకా ఇంకేమొచ్చింది? మూడే కదా మేడం. సిచ్ అంగ్, అవునా. మూడే చెప్పారు కదా. 3 వచ్చాయి. ఇప్పుడు చెప్పుకున్న వాటిలో 3 వచ్చాయి అంతే కదా. సో అంతే. సో వీటికి అంటే మూల ప్రత్యయం ఏంటిది? చ్లీ. ఈ మూల ప్రత్యయం అన్నిటికీ ఉంటది. ఎప్పటి వరకు? వేరే కొత్త సూత్రం వచ్చి చెప్పే వరకు. అర్థమైందా? ఇప్పుడు క్సా అనేది ఎప్పుడు వచ్చింది? దానికి కండిషన్ ఏమేమి చెప్పుకున్నాము? అనిట్. క్సా అనుకోవడానికి ఏమేమి ఉన్నాయి? యుగుపద. యుగుపద అనిట్. అంతే. అనిట్, యుగుపద, శలంత. శలంత అని చెప్పాలి. చలంత, యుగుపద, అనిట్. 3. శలంతం, అవునా. అనిట్, యుగుపద, శలంతం ఉన్నప్పుడు క్సా ప్రత్యయం వస్తుంది, అవునా. మళ్ళీ ఇంకేం చెప్పారు? అంగ్ ఎప్పుడు వస్తుంది అన్నారు? ఇప్పుడు చూసాం కదా, అంగ్ అనేది ఎప్పుడు వస్తుందని చెప్పారు? అదే తుప్పు దుప్పు ధాతువులలో అంగ్ రాదు. షకారాంతం స్పృషు ముషు కుషు పది ఏంటి? పుషాదిగణము, ద్యుతాదిగణము, తర్వాత ఇదిత్ అయినప్పుడు, రదిత్ అయినప్పుడు కదా, రికారము ఇత్ అయినప్పుడు. సో పరస్మై పదంలో అప్పుడు అంగ్ ఆదేశం వస్తుంది. అవునా. అంతే. ఏంటి? పుషాదిగణము రాసుకోండి. పుషాదిగణము, ఇంకేమన్నాం? మృషాది. ద్యుతాది. ద్యుతాది. తర్వాత లిదిత్ ఉంది. అదే దేంట్లో? పరస్మై పది ఉన్నప్పుడు మాత్రమే. ఓకే, మళ్ళీ చెప్పండి మేడం. పుషాది, ద్యుతాది, లిదిత్, రుదిత్. ఓకే. పరస్మై పది. ఓకేనా. అంగ్ ఆదేశంగా వస్తుంది. వీటిలో అంగ్ ఆదేశంగా మళ్ళీ సిచ్ ఎప్పుడు చెప్పుకున్నాము? స్పృశ్, మృష్, క్రిష్. ఈ 3 ధాతువులకి ఏమొస్తుంది? సిచ్. మళ్ళీ ఒకసారి చెప్తారా? స్పృశ్, మృష్, క్రిష్. కృష్. స్పృశ్, మృష్, కృష్. ఇవన్నిటికి ఏంటివి? మనం ఏం రాసాం అక్కడ? ఆ షకారం ఏ షకారం పెట్టాము? మూర్ధన్య షకారం. మూర్ధన్యమేనా?
ఓకే, రాసుకో. ఋషులో ఫ్రెష్ కరెక్టే కదా. మృష్. తర్వాత మృష్ కూడా మూర్ధన్యం కాదు, తాళమిషకారమే. తాళవ్యం. తాళవ్యం. అవునమ్మా. కృష్ ఒకటే మూర్ధన్యం. ఐ మీన్ యా. ఓకేనా. తర్వాత అంగేం చెప్పుకున్నాం, రాసుకున్నారు కదా మీరు. పుషాది. అదే అంగ పుషాది ద్యుతాది రిదిత్ పరస్మయపది ఉన్నప్పుడు అంగ ఆదేశంగా వస్తుంది. అంగ్ ఈ కృష్ మృష్ కృష్ కి సిచ్ ఆదేశమా? ద్వితాది. తర్వాత రిదిత్. ఓకే. రిదిత్ రిదిత్ రిదిత్. రి అంటే ఇది అవునా. రి అంటే రికారం. రికారం ఎక్కడ వస్తుంది? గమిల్రి గతవు అవునా. గమిల్రి గత ఉందా? సో అంటే రిదిత్ అంటే రికారం ఇదిత్ అయినటువంటిది, ఎత్తు అయినటువంటిది. రికారం ఎత్తు అయినటువంటిది అనమాట. ఓకే. గమిల్రి గత వస్తుందా లేదా? వస్తుంది. ఇది పరస్మై పదములో ఉన్నప్పుడు మాత్రమే. ఓకే, పరస్మై పదిలో. అర్థమైందా? ఆమాన్ని ఉన్నప్పుడు అంగ కానీ ఆదేశం ఈరోజు వస్తుంది. కొంచెం అంగ ఈ ఆదేశం. లెసన్ బాగా ఇంకొంచెం మళ్ళీ చెప్పుకుంటే గట్టిగా ఉంది ఇది ఈ లెసన్. ఇది మళ్ళా చెప్పరా? స్పృశ మృష్ కృష్ కి సిచ్ ఆదేశమా? అవునమ్మా. తర్వాత క్షాయం వస్తుంది అన్నిటి ఎగుపద శలంత ధాతువుకి అవునా, ధాతువులకి. ఎగుపద శలంత ధాతువులకి. షడంత. ఇది పుషాదిగణము ద్యుతాదిగణము అంటే మళ్ళీ ఆ గణాలలో కొన్ని ధాతువులు ఉంటాయి. అవేంటి మళ్ళీ ఆ విషయము చెప్పుకుందాం. ఓకేనా. రిదిత్ అంటే రికారము ఎత్తు అయినటువంటిది. మళ్ళీ అవి ఎందులో? పరస్మైపదిలోనే ఉండాలి. ఇవి పుషాదిగణము ద్యుతాదిగణము ఇవన్నీ కూడా ఎందులో ఉండాలి? పరస్మైపది ధాతువులకి మాత్రమే ఉండాలన్నమాట. అప్పుడే అంగ వస్తుంది. ఓకేనా. ఓకే, బ్యాక్ టు అవర్. కొంచెం ఇది చెప్పుకుంటున్నాం కదా, అది కొంచెం ఇంకొంచెం కంప్లీట్ చేద్దాము. ఇంకేముందో చూసి. సో ఇక్కడ మనకి ఏం చెప్పుకున్నాము? ద్విష్ అనే ధాతువు. ద్విష్ అనే ధాతువుకి ఏమొచ్చింది? అయిపోయింది, ఇంతేదే లాస్ట్. ఓకే, ద్విష్ అనే ధాతువుకి లింగులకారం చేస్తున్నాము, ఆత్మ అనే పదం చేస్తున్నాం ఇక్కడ. ఓకే, ప్రథమ పురుష ఏకవచనం. ఓకేనా. ప్రథమ పురుష ఏకవచనానికి ప్రత్యయం ఏంటి? తా ప్రత్యయం, అంతేనా. ఆత్మనే పదం తాం ఝ కదా. ఆత్మనే పదం. సో మనకేం కావాలి? ప్రథమ పురుష ఏకవచనం. సో అదేంటది? తా. సో లకారం ఏం చేస్తున్నాము? లుంగ్ లకారం చేస్తున్నాం. ద్విష్ అనే ధాతువు. ద్విష్ అనే ధాతువు మరి షెల్లా ఎగ్గు పద అదంతా ఉందా చూడండి, అన్నెట్ అవునా. అయితేనే అప్పుడు ఏమొస్తుంది మనకి? శ్లీ స్థానంలో క్ష వస్తుంది అవునా. ద్విష్ ధాతువు చూసుకున్నాం కదా మనం లిస్టులో. కాబట్టి షెల్ల ఎగ్గు పద అనిట క్ష అవునా. అర్థమైందా? సో ఇప్పుడు క్ష వచ్చింది. శ్లీ స్థానంలో క్ష వచ్చింది. క్ష వచ్చింది కాబట్టి మళ్ళీ ఏమైపోయింది? ఈ కకారము లోపము కదా. దేని ద్వారా? లషక్వ తద్ధితే. సో సా మిగిలింది. ద్విష్ సా ల్. ఇప్పుడు మళ్ళీ లుంగ్ అన్నాం కదా. లుంగ్ అనగానే అకారం వస్తుంది. ఆదిలో ఏమొస్తుంది? అకారం అవునా. ఇక్కడ ఏం మీరు గుర్తుపెట్టుకోవాలంటే హల్తో మొదలైతే, ధాతువు హల్తో మొదలైతే అకారం అట్. సో సూత్రాలు ఇప్పుడు ఏమొద్దు, సూత్రాలు వద్దు, మీరు గుర్తు చేసుకోండి కానీ చెప్పొద్దు. ఓకే, బయటకి మళ్ళీ వేరే వాళ్ళు అడిగే అవకాశం ఉంటుంది, మళ్ళీ టైం లేదు మనకి. ఓకే, సో ఇప్పుడు ఇదేంటి? ద్విష్ అనేది హల్ ఉంది కదమ్మా. ఇక్కడ అందరూ వినండి, హల్తో మొదలైంది. ద్విష్ ధాతువు దేంతో మొదలైంది? హల్ వర్ణంతో మొదలైంది. హల్ వర్ణంతో మొదలైతే ఏం ఆదేశం వస్తుంది? అట్. ఓకేనా. అచ్చుతో మొదలైతే, ధాతువు అనేది అచ్చుతో మొదలైతే ఆట్. ఓకేనా. ఆట్ ఆదేశం. సో అచ్చుతో మొదలైనటువంటి ధాతువు ఒకటి చెప్పండి. ఏధ వృద్ధౌ అవునా. ఏధ వృద్ధౌ. ఏ అనేది ఏంటి? అచ్చేనా.
అచ్చే అచ్చే కాబట్టి ఏం రావాలి లొంగులకారం చేస్తే మనకు ఆట్ 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 రావాలి రావాలి. ఉత్తమం. సో ఆటుకి టకారం హలంత్యం ద్వారా లోపమయ్యింది. తర్వాత ఆట్ ఎప్పుడైతే తీసుకొచ్చామో దానికి వృద్ధి చేయాలి. ఆ ఏ రెండిటికి వృద్ధి ఏంటి? ఐ ఐ ఓన్ ఐ ఐ ఐ ఐధ ఇలా వస్తుంది. ఓకే, ఉమ్, అర్థమైందా? ఇంతవరకు ఐధ్ అన్నమాట. ఇక్కడ ధ ఉంటుంది కాబట్టి ధ పెట్టుకుంటాం మనం. అవునా? ఈ షప్పుని కలిపితే మళ్ళీ షప్ప అక్కడ పక్కన ఏముందో చూసుకొని దానికి ఏం చేయాలనేది చూస్తాం. అవునా? ఈ ధాతువు పూర్వ ప్రత్యయం కలిపితే ఐధ్ అయింది. ఓకేనా? ఇక్కడ అట్టు ఉంది, అట్టు తర్వాత ద్విష్ ఉంది. అవునా? సో అట్టు ద్విష్ ఏమైపోయింది? అది అద్విష్. అద్విష్. అద్విష్ తర్వాత ఏముంది? సా, ఆ తర్వాత త. ఓకే, ఎంతవరకు అర్థమైందా? కాలేదా? అయింది మేడం. అయింది. ఇది. ఆ తర్వాత ఇప్పుడు మనకి ఏమొచ్చింది ఇక్కడ? సా. సా వచ్చింది అంటే ఏం చెప్తున్నాం మనం ఇక్కడ? షకారానికి ఏం చెప్పుకున్నాము? షా పక్కన సా ఉంది, ఇప్పుడే చెప్పుకున్నాం మనం. షడోహో ఏంటి? షడోహో స. కసి. కసి. షడోహో అంటే కసి. కకారం ఆదేశం వచ్చింది. అవునా? సో కకారం ఆదేశం వచ్చింది, సకారం కనిపిస్తుంది. ఈ సకారం ఏమైపోయింది? షకారమైంది. షకారం సకారం. అయింది. కారమండి. సకారం. షకారం అయిందంటే ఇప్పుడు ఏమైంది? కాష రెండు కలిపి క్ష అయింది. క్ష అయింది. అయింది. అర్థమైందా? అద్విక్షత వచ్చిందా? అద్విక్షత ఇప్పుడు వచ్చింది. చాలా సింపుల్ గా వచ్చేసింది కదా. ఇందాక అర్థం కాదు, ఇప్పుడు కొంచెం నయం. ముందు కంటే ఇప్పుడు కొంచెం బెటర్ కదా. ఉత్తమం. అదే. చూడగానే మీరు చెప్పగలుగుతారు. సో అయితే ద్విష్ ధాతు మళ్ళీ ఒక్కసారి ఇక్కడ చెప్తాను వినండి. ద్విష్ ధాతువుకి మనము లుంగ్ లకారం చేస్తున్నప్పుడు చ్లీ ప్రత్యయం తీసుకొచ్చాము. ఆ చ్లీ ప్రత్యయం ఏమైంది? క్సాగా మారింది. ఆదేశం క్సా అయింది దానికి. అవునా? క్సా తర్వాత త. ఆత్మనేపదిలో ప్రథమ పురుష ఏకవచన ప్రత్యయం ఏంటి? త. అంతేనా? అవునమ్మా. సో ఇప్పుడు ఈ తాకి ఏమి లేదు, ఇంకా లంగ్ లకారం చేసినా లట్టు చేస్తే వేరే అయిపోతుంది. ఓకే, సో అద్విష్ ద్విష్ తర్వాత సా. అవునా? కకారం ఇత్త సంజ తర్వాత సా. అవునా? సా త. ఇప్పుడు షకారం కనిపించింది, సా కనిపించింది. ఏమన్నాం మనం? ఒక సూత్రం చెప్పుకున్నాం కదా, షఢోహో కసి. 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 అంటే ఇక్కడ ఈ షకారానికి ఏం రావాలి ఆదేశం? కకారం. 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 ఇప్పుడు కాసా కనిపించింది అంటే ఏంటది? ఈ సకారం ష ఏమైంది? అవుతుంది. షాగా ష మారిపోయింది. ష మారుతుంది. సో ఇప్పుడు కషా కనిపించింది అంటే ఏంటి? క్ష. అవునా? క్ష అనే వేరే డిఫరెంట్ లెటర్ వచ్చేసింది. అవునా? అద్విక్షత. అర్థమైందా? ఓకే, ఈ క్ష వచ్చిందంటే ఏమేమి ఉన్నట్టు అక్కడ? కకారం ఉంది, షకారం ఉంది. అవునా? ఇంతేనా? అంతే అమ్మా. ఈ కకారం రావాలంటే ఇక్కడ పైన ఏముండాలి మరి? షకారం గాని ఢకారం గాని. షడో. ఇవి రెండు ఉన్నాయంటే ఇక్కడ ఏముండాలి? సకారం ఉండాలి. అర్థమవుతుందా? అవును. సో అంటే మనం ఏ ధాతువు అయి ఉంటది? లిడ్ అని ఉంటది. లేకపోతే ఏముంటది? దిష్ షకారంతో ఉండేటువంటి ధాతువులు ఉన్నాయి కదా, అవిటిని చూసుకొని మనకు అక్కడ ఏ ధాతువు వచ్చి ఉంటుందో చేసుకోవచ్చు. అర్థమైందా? మేడం అయితే ఇక్కడ షకారం అంతంగా ఉన్న ధాతువులు లేదా అంతే మనకి హకారం అంతంగా ఉన్న ధాతువులు, ఎందుకంటే అంతే, కోడ సూపర్. వర్తిస్తుంది కాబట్టి. అంతే, కరెక్ట్ అంతే. ఓకే. సో ఇక్కడ షకారం అంతంగా ఎన్ని ఉన్నాయి? 4 ధాతువులు ఉన్నాయి. హకారంతోనే 5 ధాతువులు ఉన్నాయి. సో అంటే ఈ 9 ధాతువులకి ఏమొస్తుంది? షోడహ. అవునా? షఢోహో. షకారానికి ఢకారానికి. అంటే మరి ఢకారం కనిపిస్తలేదు కదా, అంటే ఈ హకారానికి ఏం ఆదేశం వచ్చింది? ఢకారం. హోడహ. హకారం వచ్చింది. కా హోడహ. వచ్చు. హోడహ సూత్రం ఏం చెప్పింది? హకారానికి ఢ ప్రత్యయం ఆదేశం. అవునా? సో అది ఢ ఎప్పుడైతే అయిపోయిందో దాని పక్కన సా ఉంటది కాబట్టి ఖచ్చితంగా ఏమైపోతుంది? అది షాగా కకారమ. కాగా మారిపోతుంది. కాగా.
సో కా వచ్చిందంటే కా సా రెండు కలిపి ఏమైంది షకారం ష. అయింది. షకారం అయ్యి క్ష. క్ష వచ్చింది. మనకన్నిటిలో ధాతు రూపంలో క్ష కనిపిస్తుంది అవునా. ఈ ఢా కనిపిస్తుంది. ఈ ఢా కనిపించిందంటే ఏమర్థం అక్కడ హకారం ఉంది. ఈ హకారమే ఢకారంగా మారింది. ఈ ఢకారమే కాగా మారింది. తర్వాత ఇక్కడ సా ఉంది కాబట్టి మనకి అంతా కలిపి క్ష వచ్చింది. క్షగా మారింది. ఓకే, అంతే, అర్థమైందా. ఈ హకార అర్థమైంది. ఢకార కకార సకార అన్ని కలిపి క్ష. ఓకేనా. ఓకే ఓకే అమ్మా. బాగుంది. అంటే బాగుంది. ఈ క్షా లోపల మొత్తం 4 అక్షరాలు ఉన్నట్టే కదా. 4 ఉండవు, 2 ఉంటాయి. కాకపోతే వాటికి క్రియలు కాక- జరిగినాయి అన్నమాట. పరివర్తనాలు జరిగినాయి. ఓకే ఓకే. పరివర్తనాలు జరిగినాయి అన్నమాట అక్కడ. ఓకేనా. కా సా క్ష అయిపోయింది. హా. కాదు కాదు, కా ఉంది తర్వాత సా ఉంది. ఇక్కడ కా ఉంది కాబట్టి సకారం షకారంగా మారింది. ఇక్కడ కు అవును. ష ఈ రెండు కలిపి క్ష అనే లెటర్ అయ్యింది. అంతే అంతే క్ష. సో మరి ఈ కా రావాలంటే అక్కడ ఏముండాలి హకారంగానే ఢకారంగానే లేదా షకారంగానే. అర్థమైందా. ఓకే హా ఉంటే ఢా అయింది, ఇంకా ఢా ఉంటే కా అయింది, షా ఉంటే కూడా కా అయింది. అర్థమైందా. ఓకే అమ్మా. 3. అంతే. సో అవి కొంచెం గుర్తుపెట్టుకోవాలి మనము. అది రాను రాను చేస్తూ ఉంటే వచ్చేస్తుంది. మనము చాలా మల్టిపుల్ టైమ్స్ మనము చెప్తూ ఉంటాం కాబట్టి వచ్చేస్తుంది అది. ఓకేనా. ఓకే. అలా ఇంతకుముందు మీరు వేసింది ఒక్కసారి చూపించండి మేడం. ఏదండి. ఈ కా కా డా షా అని ఇప్పుడు ఇంతకుముందు రాశారు అదే, కదా అదే. ఫర్ మినిట్. ఆ, ఒక్క నిమిషం ఇక్కడ ఫస్ట్ క ఉంటుంది, తర్వాత సా ఉంటే ఈ సకారం షకారంగా మారింది. ఈ కా షా రెండు ఉన్నాయి కాబట్టి క్ష అయింది. ఈ కా రావాలి అంటే ఏముంటాయి పైన హకారంగాని, ఈ హకారం ఢకారంగా మారుతుంది. అప్పుడు ఢకారానికి ఆదేశం కకారం. మళ్ళీ షకారం ఉంటే షకారానికి ఆదేశం కకారం. అవునా. కాలో అంతర్లీనంగా ఈ 3 ఉన్నాయి. అంతే. మళ్ళీ మళ్ళీ ఇంకొకసారి చెప్పరా. ఏమంటున్నాం అంటే కకారం ఉంది కదా, సో కాకి పక్కన సా ఉంది అంటే ఏమైతుంది అది కాకు ష అవుతుంది. షకారం అవుతుంది. ఇప్పుడు క షా ఉంది అంటే ఏంటది క్ష. హకారం నుంచి చెప్పండి మన హకారం అదే చెప్తున్నా, క్ష వచ్చింది. సో ఇప్పుడు ఈ కకారం రావాలంటే ఏం కావాలి మనకి డకారం ఉండాలి. పైన ఢకారం ఉండాలి. ఈ ఢకారం ఢకారం ఉండాలి. రావాలి అంటే దానికి ఇంకేముంటది పైన ఏముంటది హా ఉంటది. హకారం హా ఉండాలి. ఉంటది. హానే ఢాగా మారింది, ఢా నుంచి కాగా మారింది. ఇంకోటి సెకండ్ సిచ్యువేషన్ లో ఏంటి షకారం. షకారం ఉంటే కూడా కకారంగా మారింది అది. అర్థమైనా. ఓకే. ఎప్పుడు అలా అవుతుంది మరి అంటే సా పక్కనుంటే. అర్థమైనా. ఈ సా పక్కన ఎప్పుడెప్పుడు ఉంటుంది చిలి అనేది సిచ్ అయినప్పుడు ఉంది, మళ్ళీ స్యా ఉంది. స్యా ఎక్కడొచ్చింది రెట్టులో వచ్చింది అవునా. అంటే రెట్టు లకారంలో కూడా మనకి క్ష అనేది కనిపిస్తుందా లేదా. కనిపిస్తుంది. దాస్యతి అంటాము, తర్వాత పాస్యతి అంటాము, తర్వాత గమిష్యతి గమిష్యతి, ద్రక్ష్యతి అంటాము. ద్రక్ష్యతి రక్ష్యతి అంటాము. అంటే వక్ష్యతి కూడా ఉంది కదా మన. ఈ క్ష వచ్చింది ఎలా వచ్చిందో చెప్పండి. కకారం సకారం, కకారము సకారం ఉంటే ఈ షాగా మారింది. ఆ తర్వాత ఈ కకారం రావాలంటే అక్కడ పైన ఏముంటది హా గాని ఢా గాని షా గాని. అలాగనమాట. అంటే ధాతువు ఏమై ఉంటుందో ధాతువుని కూడా మీరు ఫైండ్ అవుట్ చేస్తారు చూడండి. అంటే ద్రక్ష్యతి అన్నప్పుడు ఏంటది దృశ్య ధాతువు. దృశ్య ధాతువు వచ్చిందంటే షకారాంత ధాతువులు ఏమైపోతాయి షకారంగా మారిపోతుంది. షకారము ఢకారం కకారం అయిపోయి. ఓకేనా. ఇది వక్ష్యతి కూడా ఉంది కదా మన. వక్ష్యతి అది కూడా అంతే. సో మీకు పెద్ద చాప్టరే మంచిగా అర్థమైంది. ఓకే, ఇది చాలా పెద్దదన్నమాట. సో ఇది మంచిగానే మీరు అందరు అర్థం చేసుకున్నారు కాబట్టి మీకు ఇప్పుడు ఇంకా రాను రాను చాలా ఈజీ అయిపోతుంది. వక్ష్యతి వక్ష్యతి అవునా. వక్ష్యతి అమ్మ పృక్షతి ఉంటది కదా. పృక్షతి పృచ్ఛతి.
ప్రష్ట పృచ్ఛతి ప్రష్ట పృచ్ఛ పృచ్ఛతి ఏమవుతుంది ప్రష్ట రా ఎప్పుడు అవుతుంది. మారుతుంది ఇక్కడ చకారము షకారము టకారం మారింది షకారం టకారం ఎప్పుడు వస్తుంది సుతు సత్తు సతు సత్తు షటు అవునా సతు షటు. తర్వాత అంతే అవి రెండు తర్వాత షచు ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి ఏంటది సతు షటు షచు చత్తు షచు అంతే షచు. ఇవేంటివి ఇవి దంతాలు ఏంటివి అవి అంతాలు దంతాలు ఇవి మూర్ధన్యాలు మూర్ధన్యాలు. ఇవి తాళవ్యాలు. అంతే దేనికి ఏది పేరు ఎలా పెట్టారు చూడండి సో మనం ఏం డౌట్ పడకుండా ఒక్క విషయం నేర్చుకుంటే అది ఎన్నో వాటికి యూజ్ అవుతుంది చూడండి అవునా ఇవేంటివి తాళవ్యాలు తాళవ్యాలు. అలాగా సో సకారము ఇవి దంతమే ఇవి సకారం మూడు ఇది ఎంత కదా మన్ని చుత్త సంధి శ్లుత్వ సంధివే అన్ని. అంతే ఉమ్. అంతే అంటే ఏ స్తు షు ఏమంటాము ఇక్కడ ష్టుత్వ సంధి అంటే దానికి ఏమంటున్నాము సకారము షకారంగా స్తోహోష్టునాష్టుః. స్తోహోష్టునాశు. ఇంకోటి ఏంటి స్తోహోష్టునాష్టుః. స్తోహోష్టునాశు. ఇదేమో స్తోహోష్టునాష్టుః. ఉష్టునాష్టు. అంతే ఈ సూత్రాల కన్నా ముందు మనం ఈ విషయం అర్థం చేసుకుంటే సూత్రం టక్కన వచ్చేస్తుంది ఓకే సత్తు అనేది ఏంటిదమ్మా సత్తు అనేది సత్తు అనేది ఏంటి దంతాలు దంతాలు మూర్ధన్యాలు తాళవ్యాలు అంతే కదా అంతే అండి సత్తు షటు షచు ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకుంటే దంతాలు మూర్ధన్యాలు తాళవ్యాలు కరెక్ట్ అవుతుంది మళ్ళీ ఈ ఆర్డర్ మర్చిపోయి ఇది కరెక్ట్ పెట్టుకుంటే తప్పు అయిపోతుంది కదా సత్తు షట్టు షట్టు ఓకే ఓకే అటు షచు. ఆ. సా ఓకే ష సా షా ష ఓకే ఓకే అదేనా అండి ఆ సూత్రంలో లతు లషానం దంతాహ అని చెప్పించేది. అంతే ఋతులసానాం లసానం. ఋతులసానాం టూ అంటున్నామా తూ ఋతు మళ్ళీ లసానాం ఇంకే ఋతులసానం. అవును కరెక్టే ఋతులసానం. తర్వాత ఇదేంటిది మూర్ధన్యం అదే ఋతు ఐ మీన్ ఋతురసానాం ఋతురసానం మూర్ధః. రేటురసానాం మూర్ధన్యాః తర్వాత ఋతులసానం తాళవ్యాలు. అదే మరి ఇది కదులుతలేదమ్మా ఇది ఋతులసానం కాదు ఇది ఇచ్చేషానం తాలు. ఇచుయశానాం తాలు ఉత్తమం ఇచ్చు యశానాం తాలు. ఇది కదలదు ఇది స్క్రీన్ వైట్ బోర్డ్ కాదు కదండి ఓ అలాగా అందుకే మనకి ఎంత కనిపిస్తుందో అంతలోనే రాయొచ్చు అనమాట మీరు కిందికి పైకి రాస్తున్నారు అందుగా కనబడతలేదు మూవ్ అవుతలేదు అని చూస్తున్నా నేను రాయలేదు ఇంతే రాశాను అంటే ఇవన్నీ ఉచ్చారణ సూత్రాల్లో లింక్ అయిపోయినాయి కదండి. వర్ణోచ్చారణంలా అదే అదే ఉచ్చారణలు అవును ఉచ్చారణ శిక్షా శాస్త్రం అంటాం దాన్ని అవును అమ్మా సమయ అభూత్ అవును కంప్లీట్ చేద్దాం ధన్యవాద. ఓకే ఈరోజు కొంచెం కాంప్లెక్స్ క్లాస్ అయినా కూడా మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నా చాలా అర్థమైందమ్మా మంచిగా అర్థమైంది విన్నప్పుడు అర్థమైంది ఇంకా మళ్ళీ చూస్తే మళ్ళీ మళ్ళీ చదవాలి మళ్ళీ రేపు ఇంకొకసారి మీరు చెప్పినాక అర్థం పూర్తి రేపు మన క్లాస్ ఉంటుందేమోగా ఉందా లేదు నెక్స్ట్ క్లాస్ నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకొకసారి చెప్తే గాని బుర్రకి ఎక్కదమ్మా. అదే అతిదేశ బాగా వేడెక్కిపోయింది మన బుర్ర. అవునా చాలా 3 గంటలకు లేచినాం కదా ఇప్పుడైతే ఫుల్ ఇంకా కండ్లు అయితే మిచ్చుకోపోయాయి. అతిదేశ సూత్రం అంటే ఏంటమ్మా ఏమని అతిదేశ దాని వలె పని ఏ చేస్తుంది. సూత్రంలో అయితే దాని వలే అని చెప్తారు. అది అంతే వలే ఆ తర్వాత నియమ సూత్రం అంటే ఏంటి విధి సూత్రానికి అక్కడ విధి కొన్ని సూత్రానికి నియమం చెప్తుంది. మళ్ళీ నియమాలను పెట్టి చెప్పేదన్నమాట. అంటే నియమాలను ఈ పెడతాం. సందర్భంలోనే వాడాలి ఖచ్చితంగా. ఇంకా దీనికి ఆప్షన్స్ ఉండవన్నమాట ఆప్షన్స్ విధి సూత్రానికి ఆప్షన్స్ ఉంటాయి నియమ సూత్రానికి ఆప్షన్స్ ఉండవన్నమాట ఓకేనా ఉండవు. ఓకే మేడం చెప్పండి
వితౌట్ యువర్ పర్మిషన్ నేను మా స్టూడెంట్స్ అందరికీ ఒక్క మాట చెప్దాం అనుకుంటున్నాను, మీరు చెప్పండి. పర్మిషన్ ఇస్తే. చెప్పండి. సర్వేభ్యః నమస్కారः అండి. నేను రెగ్యులర్లీ ఇర్రెగ్యులర్ స్టూడెంట్ని. కాకపోతే ఒక్కటి నేను అబ్జర్వ్ చేసింది చెప్దాం అనుకుంటున్నాను. ఎవ్వరు దీన్ని నెగిటివ్ గా తీసుకోకండి, క్షమ్యతాం. ఫస్ట్ ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ఇక్కడ మేడం మనకి లిహ్ ధాతువు లుంగులకారం గురించి చెప్తున్నారు ఈవేళ. సో అందులోని రివిజన్ కావాలి అని అనుకున్నప్పుడు మనము డైవర్ట్ అయిపోయాం, నోట్స్ రాసుకోవడం అనే విషయంలో డైవర్ట్ అయిపోయాము. సో ఆ నోట్స్ రాసుకోవడం అయ్యాక మేడం బ్యాక్ వచ్చి నోట్స్ ఆల్రెడీ గ్రూప్ లో షేర్ చేస్తారు. ఇప్పుడు క్లాస్ చెప్పేటప్పుడు స్క్రీన్ షేర్ చేస్తూనే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కాబట్టి మనకు ఆల్రెడీ నోట్స్ ఉంటుంది, ఎప్పుడూ కూడా ఉంటుంది. నోట్స్ మీద మనం కాన్సన్ట్రేట్ చేసామనుకోండి, మేడం ఏది చెప్దాం అనుకున్నారో ఆ పాయింట్ మిస్ అవుతారు. ఈవేళ అది జరిగింది, ఎవరైనా అబ్జర్వ్ చేశారో లేదో నాకైతే తెలియదు. ఆ లిహ్ ధాతు అనేది కంప్లీట్ గా మనం రివిజన్ చేసుకోలేకపోయాము. అండ్ ఇమ్మీడియట్ గా ద్విష్ ధాతువుకి వచ్చేసాము. వచ్చిన తర్వాత కూడా షడోహ కహసి అన్న దానికి మళ్ళీ ఎవరో ఇద్దరు అడిగారు, ఇక్కడ ఏంటి మళ్ళీ ఒకసారి వెనక్కి చెప్పండి అని. సో ఆ రివిజన్ మిస్ అవుతామండి. మనం నోట్స్ లో ఎప్పుడైతే పడిపోతామో ఈ రివిజన్ అనేది మిస్ అయిపోతే మనకి ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ క్లాస్ కి మళ్ళీ ఫ్రెష్ గా ఉంటుంది మైండ్. ఇవన్నీ మర్చిపోతాం ఎందుకంటే మనకి గ్యాప్ వస్తుంది కాబట్టి. సో ఇది నా రిక్వెస్ట్ ఏంటంటే, ఆవిడ చెప్పేటప్పుడు ఆవిడని కంటిన్యూ చేసేనివ్వండి, తర్వాత కావాలంటే నోట్స్ లో రాసుకోవచ్చు. లేదు అంటే మనకి ఇప్పుడు టైం లేదు అంటే ఆవిడ ఎలాగో మనకి గ్రూప్ లో షేర్ చేస్తూనే ఉంటారు ప్రతి పాయింట్. అది కూడా షేర్ చేయడం అనేది లేట్ అయింది అనుకోండి మేడం దగ్గర నుండి, మనం గ్రూప్ లో దీని తర్వాత ఇది ఏంటి అని అడగచ్చు, గ్రూప్ పర్పస్ అది. సో అప్పుడు ఆన్సర్ తెలిసిన వాళ్ళు చెప్తారు, లేదా మేడం రియాక్ట్ అవుతారు. ఇది చెప్దాం అనుకుంటున్నాను. సారీ, ఎవరైనా కొంచెం దీన్ని నెగిటివ్ గా మాత్రం తీసుకోవద్దు. ఓకే అండి మేడం, థ్యాంక్ యూ. సరే అండి. ఏదైనా రాంగ్ చెప్తే సారీ. లేదు. మంచిగా చెప్పారు. సో అదండి, అదే ఒక్కోసారి మనకి మిస్ అవుతుంటది, ఏంటంటే మనం చెప్తున్న విషయం ఏందనేది పోతుంటది. నోట్స్ అది నేను ఎప్పుడైతే మీరు రాసుకోండి అంటానో అప్పుడే మీరు నోట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, లేదంటే జస్ట్ చెప్పేదాని మీదే ఫోకస్ ఉంచండి. ఓకేనా? యా. ఇప్పుడు మనకి ఇంకా సూత్రాలు కొన్ని చదువుకోవడానికి ఏం లేదు కదా టైం. ఇప్పుడు శాంతి పాఠం చెప్పేద్దామా? టైం అయిపోయింది. చెప్పండి. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వేభ్యః నమస్కారः. ధన్యవాదాలు మళ్ళీ ఉంటాను. మళ్ళీ ఇంకా మీరు ఎవరైనా సూత్రాలు ప్రాక్టీస్ చేస్తానంటే